దేవుడు మనకేమనుగ్రహించాడు? మొట్టమొదటిగా ఆయన మనకు అనుగ్రహించిన సంఘాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నీవు వెళుతున్న సంఘము వాక్యానుసారమైనది అయితే, నీవు వెళుతున్న సంఘం దేవుని వాక్యం మీద కట్టబడింది అయితే, దేవుని ప్రార్థన మీద కట్టబడింది అయితే, హంగులు ఆర్భాటాల మీద కాకుండా దేవుని వాక్య పునాది మీద కట్టబడిన నీ సంఘం అయితే, నీ సంఘాన్ని ఎప్పుడు నువ్వు విమర్శించడానికి వీల్లేదు. డోంట్ క్రిటిసైజ్ అబౌట్ యువర్ చర్చ్. ఎప్పుడు నీ సంఘాన్ని విమర్శించద్దు. చేతనైతే ప్రార్థించే, ప్రభువా ఇలాంటి జీవం గల సంఘంలో నన్ను నాటావు. చాలామంది అబద్ధ బోధల దగ్గరికి వెళ్ళిపోయి అసత్య బోధలు చేసే సంఘాల్లో పడిపోయి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు. పాటలు పాడడం రావట్లేదు, దేవుని వాక్యం చదవడం రావట్లేదు, వాళ్ళకి వాక్యం అంటే ఏంటో తెలియదు, వాక్య ప్రకారం జీవించడం అంటే ఏంటో తెలియదు. ఆ అసత్య సిద్ధాంతాల్లో పడిపోయి వాక్య విరుద్ధమైన భావాలకు వారు లోనైపోయి రక్షణ దూరం అయిపోతుంటే, దేవుడు ఇంత యోగ్యమైన సంఘంలో పెట్టినప్పుడు, జీవం గల సంఘంలో నాటబడినప్పుడు, నీ సంఘాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా, లేకపోతే చవి సారాలు లేని సంఘం అంటున్నావా? విమర్శిస్తున్నావా దేవుని మందిరాన్ని? దేవుడు నీకు ఇచ్చిన ప్రొవిజన్ ఎప్పుడు కూడా తక్కువగా చూడొద్దు. నెంబర్ 1, నీ సంఘాన్ని గురించి నువ్వు ఎప్పుడు తక్కువగా మాట్లాడొద్దు.